హాయ్ హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ కాకరకాయ ఫ్రై. ఇది చేదుగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా ఒక కాకరకాయ తీసుకొని తొడుమల్ని రెండు వైపులా నైఫ్తో కట్ చేసుకోవాలి. తర్వాత పీలర్ తీసుకొని కాకరకాయని నీట్గా చెక్కుకోవాలి. ఇలా చెక్కుకోవడం వలన చేదనేది పోతుంది. ఇప్పుడు నైఫ్ తీసుకొని కాకరకాయని రౌండ్ షేప్లో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా కాకరకాయలన్నీ కట్ చేసుకోవాలి. కేజీ కాకరకాయలలో చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేటట్టు ఒకసారి చేత్తో కలుపుకోవాలి. పసుపు, ఉప్పు పట్టించిన కాకరకాయ పీసెస్ని చేతిలో తీసుకొని పిండుకోవాలి. కాకరకాయలో కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ చేత్తో ఒకసారి కలుపుకొని కాకరకాయ పీసెస్ని చేత్తో తీసుకొని పిండుకోవాలి. ఇలా చేయడం వలన చేదేమైనా ఉంటే పూర్తిగా పోతుంది. ఇలాగే మిగతా కాకరకాయ పీసెస్ని కూడా పిండుకోవాలి. ఒక నాన్ స్టిక్ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ నువ్వులను వేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటమనగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక మిక్సీ జార్లో స్మాల్ పీసెస్గా కట్ చేసిన ఎండు కొబ్బరి, ఎండుమిర్చి లేదా కారమైనా వేసుకోవచ్చు. 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన నువ్వులను వేసి వెల్లుల్లి కారాన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. నాన్ స్టిక్ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న కాకరకాయ పీసెస్ని వేసి మంటని సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి మగ్గించుకోవాలి. 15 to 20 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. లేదంటే ఇది అడుగంటుతుంది. కాకరకాయ పూర్తిగా మగ్గేంత వరకు 15 మినిట్స్కి ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కలుపుకోవాలి. కాకరకాయ క్రిస్పీగా మరియు మెత్తగా కావడానికి నాకు 1 hour సమయం పట్టిందండి. కాకరకాయ ఉడికిందో లేదో ఇలా చేతితో తుంచి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్న 5 to 6 టేబుల్ స్పూన్ వెల్లుల్లి కారాన్ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి సరిపడా ఉప్పుని వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. అంతే, కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ. ఇలా చేసి పెట్టండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. కాకరకాయ వెల్లుల్లి కారాన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.